హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు అనగా 21వ తేదీ ఆగస్టు 2024న కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వేరుశెనగ మొత్తం 1478 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 2217, మధ్య ధర 5800, గరిష్ట ధర 7169. పూల విత్తనాలు మొత్తం 92 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 4269, మధ్య ధర 4716, గరిష్ట ధర 4719. ఆముదాలు మొత్తం 29 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 5390, మధ్య ధర 5689, గరిష్ట ధర 5838. వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు. కందులు మొత్తం 3 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 7596, మధ్య ధర 8329, గరిష్ట ధర 9649. శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు. ఉల్లిగడ్డలు మొత్తం 621 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 1867, మధ్య ధర 3529, గరిష్ట ధర 3689. ఎండుమిరపకాయలు మొత్తం 1 క్వింటం దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 6299, మధ్య ధర 6299, గరిష్ట ధర 7299. కొర్రలు మొత్తం 48 క్వింటాలు దిగుమతి అయింది. ఒక క్వింటం కనిష్ట ధర 2396, మధ్య ధర 3209, గరిష్ట ధర 3229. మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు. రైతు సోదరులు గమనించాలి, ఈరోజు కూడా ఉల్లి ధర స్వల్పంగా పెరిగింది. నిన్నటి కంటే ఈరోజు దాదాపుగా 100 రూపాయల పైనే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఉల్లి ధరలు అనేది ఇంకా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. దానివల్ల పంట నష్టం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఉల్లికి డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ధరలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ఈ నెల ఆఖరి లోపలనే ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.